ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మన్నె కృషాంక్ గారు అండ్ రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక ఈ కోర్టు చరిత్ర సువర్ణాక్షరాలతో రాయబడదేమో ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం కేసులో సుప్రీం విచారణపైన ఆయన ఆక్రోశాన్ని వెళ్ళగక్కారు. కేవలం ఆరోపణలు మాత్రమే పరిగణలోకి తీసుకుని అప్రూవర్లు చేసినటువంటి ఆరోపణలు మాత్రమే పరిగణలోకి తీసుకుని కవిత గారిని అరెస్ట్ చేశారంటూ ఆయన కోర్టుకు విన్నవించారు. అయితే బెయిల్ విషయం ట్రయల్ కోర్టులో తేల్చుకోవాలన్న సుప్రీంకోర్టు సూచన పట్ల ఆయన చాలా తీవ్రంగా తప్పుపట్టారు. దాంతోపాటుగా ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు కేజ్రీవాల్ అరెస్టు అంటూ కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు కేజ్రీవాల్ అరెస్టును కూడా ఖండించారు. కృషాంక్ గారు, కేవలం రాజకీయ ప్రేరేపిత అరెస్టుల్లో భాగంగానే వాళ్ళ కవిత గారి అరెస్టు కానీ తర్వాత కేజ్రీవాల్ అరెస్టు కానీ అనేది ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి మాట. సో దేశవ్యాప్తంగా ఒక విపక్షాల నుంచి కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే బీజేపీ ఈ రకంగా వ్యవహరిస్తుందనే మాట వినిపిస్తోంది. సో దీన్ని ఎట్లా మనం చర్చించుకోవచ్చు? 100% అండి. ఇవాళ చూడండి, బీజేపీ దీన్ని కేవలం ఒక కోర్టు కేసుగా చూసుంటే కోర్టు తెలుసుకోవాలి. కానీ ఈరోజు ఏం జరుగుతున్నది అంటే కోర్టులో జరుగుతున్న దాన్ని బయట ఎన్నికల సభలలో మాట్లాడుతున్నారు కదా, దాన్ని వాడుకుంటున్నారు కదా. సాక్షాత్తు ఎవరో కాదు, ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్న నరేంద్ర మోదీ గారే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినప్పుడు దీన్ని ప్రచారం చేశారు. ఇవాళటి వరకు కోర్టు ఏమైనా తీర్పిచ్చిందా? అసలు సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూడండి. ఈ రోజ్ అవెన్యూ కోర్టు జరుగుతున్న విచారణ ఇవన్నీ పక్కన పెడితే సుప్రీంకోర్టు అసలు ఈడీ మీద ఏం మాట్లాడుతుందో చూద్దాం. ఇవాళ నేరుగా ఈసీ కాదు లోక్సభ ఎన్నికలను నడుపుతున్నది ఈడీ. అబ్సల్యూట్లీ. ఎందుకు అనంటే ఇవాళ చూడండి, అసలు దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ దేని గురించి మాట్లాడుతున్నది? ఈ కేసు గురించే మాట్లాడుతున్నది. మనము ఏం చేస్తున్నాం, ఇక్కడ చర్చ పెట్టి దీని గురించే మాట్లాడుతున్నాం. తప్పించుకుంటున్నారు కదా నరేంద్ర మోదీ గారు. ఈ 10 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రైతులను విస్మరించింది. ఎంఎస్పీ విషయం మీద పోరాటం చేస్తున్నారు, మాట్లాడుతున్నామా దాని గురించి మనం. ఇవాళ ఏ విధంగా అయితే కార్పొరేట్ శక్తుల కొందరి, అది కూడా అదానీ అంబానీ వీళ్ళ చుట్టూ జరుగుతున్న పాలసీస్ గురించి, ఇవాళ ఇక్కడ ఈ పాలసీ గురించి జరుగుతుంది. ఏనాడైనా అదానీ కోసం ఎయిర్పోర్ట్ పాలసీ మార్చిర్రు. ఒక్క సంస్థకు 2 ఎయిర్పోర్ట్లు 2 కంటే ఎక్కువ మించి ఇవ్వద్దని ఏవియేషన్ వాళ్ళు చెప్తే, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు చెప్తే దాన్ని మార్చి 6 ఎయిర్పోర్ట్లు కట్టబెట్టింది. దాని గురించి ఎప్పుడైనా చర్చించినామా చెప్పండి? దానికోసం ఎవరి మీదైనా రేడు జరిగిందా? దానికోసం ఎవరికైనా నోటీస్ వచ్చిందా? దానికోసం ఎవరైనా అరెస్ట్ అయినరా? అదానీ పోర్టులో 35,000 కోట్ల డ్రగ్స్ దొరుకుతాయి, ఏదైనా అరెస్ట్ అయిందా? ఇవాళ పాలసీ గుజరాత్లో కూడా, గుజరాత్ గాంధీ గారి రాష్ట్రం, డ్రై స్టేటు, లిక్కర్ ఉండదు అని అన్న రాష్ట్రంలో పాలసీ మార్చి 5 స్టార్ హోటల్లో మద్యం పెడుతున్నారు. దాని గురించి ఏదైనా ఈ పాలసీ ఎందుకు మార్చిరు అని చర్చ జరిగిందా? ఇవాళ ఎలక్షన్స్ చుట్టే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎలక్షన్ ముందు ఇలాంటివి చేస్తే మనం అజెండాని సెట్ చేస్తున్నారు నరేంద్ర మోదీ గారు. అండ్ ఖచ్చితంగా రాజకీయ ప్రేరేపితం అని అనొచ్చు. ఇలా చూడండి, మీరు ఆనరబుల్ సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? పాతే కాదు, జస్ట్ 2 రోజుల క్రితం అసలు విచారణ కూడా చేపట్టకుండా నెలల తరబడి ఎట్లా పెడుతున్నారు మీరు అని ఈడీని అన్నదా లేదా? ఒక ట్రయల్ కూడా చేయకుండా. ఇంకొకటి, మనం ఇంకొన్ని రోజులు ముందెళ్దాం. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ గారు, వారు కూడా ఆపోజిషన్ లీడరే కదా. వారు ఇన్ఫ్యాక్ట్ సామ్నా అనే ఒక మ్యాగజైన్ పత్రికను కూడా నడిపిస్తుంటారు, దానికి ఎడిటర్ వారు. ఆ సంజయ్ రౌత్ గారిని ఇలాగే ఈడీ పెట్టింది. ఈడీ పెడితే ఆ రోజు బెయిల్ ఇచ్చిన రోజు ఏమని చెప్పిందంటే, మీరు సింగిల్ ఎవిడెన్స్ చూపెట్టలేకపోయినరు అని సుప్రీంకోర్టే చెప్తున్నది కదా. ఈడీ కన్విక్షన్ రేట్ ఏంటిది రాజేష్ గారు? 5%. జరిగిన కేసులలో పడ్డ శిక్ష, తేలిన మొత్తం ఆధారాలతోని కేవలం 5%. మొత్తం విపక్ష నేతలపైనే 2014 నుంచి ఇవాళ వరకు చూస్తే 95% ఆపోజిషన్ పార్టీలు, విపక్ష నేతల మీదనే జరిగింది మొత్తం ఈ అన్ని కూడా చర్యలు. ఇంకొకటి కూడా ముందుకొచ్చి మాట్లాడతాం. ఎస్, కేసీఆర్ గారు ఇవాళ ఇన్ఫ్యాక్ట్ నేను బాధపడుతున్నాం. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉండుంటే నేరుగా నరేంద్ర మోదీ గారితో కొట్లాడే శక్తి ఉండగలుగుతుండే మనకు. ఆ భయంతోనే మనను కార్నర్ చేయడం జరిగింది. సరే, అయినా మాట్లాడుతున్నారు, కండెమ్ చేసిరు అరవింద్ కేజ్రీవాల్ గారి విషయం మీద. ఫస్టే అవును, బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ స్టాండ్ తీసుకుంది, కేటీఆర్ గారు అఫీషియల్ స్టాండ్ తీసుకున్నారు, కేసీఆర్ గారు అఫీషియల్ స్టాండ్ తీసుకున్నారు. మొన్న నేను ఇంకొక విషయం మాట్లాడదా, ఆయన వేరే పార్టీ కావచ్చు గాక, కానీ
డికే శివకుమార్ గారి విషయంలో కూడా కోర్టు ఏమని చెప్పింది? కోర్టు ఆయన మీద ఉన్న ఛార్జెస్ని క్లియర్ ఆఫ్ చేసింది. ఆయనను కొన్ని నెలలు పెట్టుకున్నారు. వాళ్ళ తండ్రి చనిపోతే కూడా అంత్యక్రియలకు తనకు పెరోల్ ఇవ్వలేదు, తనను చూడనీయలేదు, అంతిమ చూపు కూడా వారిని ఆ అవకాశం రాలేదు, వారు కంటతడి పెట్టుకున్నారు. నేను ఇది ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ కనీసం రేవంత్ రెడ్డి గారు సహచర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు ఇవాళ జైలుకి వెళ్తే ఇప్పటి వరకు ఒక ఖండన లేదు. కనీసం మీ ఐఎన్డిఏలో పార్ట్నర్గా ఉండే కదా మొన్నటి వరకు, ఇప్పుడు కూడా ఉండొచ్చు, వాట్ ఎవర్, ఒకటే ప్లాట్ఫామ్. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఒక స్టాండ్ తీసుకున్నారు, కానీ తెలంగాణ కాంగ్రెస్ స్టాండ్ తీసుకుంటలేదు. ఇలా దాంతో చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎవరితో జత కలిసి ఉన్నది. మీరు చెప్తున్నట్టుగా రాహుల్ గాంధీ ఖండించిన తర్వాత ఇక్కడ వాళ్ళు ఖండించడానికి అభ్యంతరం ఏంటి? రాజకీయం. చాలా బహిరంగంగానే దాన్ని చెప్పొచ్చు, దాన్ని చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు. నరేంద్ర మోదీ గారు ఎట్లయితే వాడుకున్నారో రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ రాజకీయం కోసం దాన్ని వాడుకున్నారు. కాబట్టి వాళ్ళ బాధేస్తున్నది రాజేష్ గారు. కాంగ్రెస్ వాళ్ళు మేము చర్చల్లో కూర్చున్నప్పుడు ఏమని మాట్లాడతారంటే బతుకమ్మ చేత పట్టుకున్న కవిత గారు లిక్కర్ పట్టుకుంటారా అని చూసిర్రా మీరు ఎవరైనా పట్టుకోవడం? అంటే ముద్ర వేస్తున్నారు తను ఒక మహిళ కాబట్టి. అండ్ తను చేసిన పాపం ఏంటిదంటే కేసీఆర్ గారు కుమార్తె కావడం కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారైనా నరేంద్ర మోదీ గారైనా ఈడీ అయినా టార్గెట్ చేస్తున్నారు వారి మీద. కానీ ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాం. కోర్టు నుంచి మేము గెలుచుకున్న తర్వాత న్యాయ పోరాటం, న్యాయ వ్యవస్థ మీద ఎప్పుడు కేసీఆర్ గారు దాన్ని కించపరచలేదు. మేము ఆ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. ఆ గెలిచిన తర్వాత కానీ ఏంటిదంటే నష్టం జరిగింది కదా. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇది ప్రచారం చేసినప్పుడు అల్లా కూడా పాపం అమాయక ప్రజలు ఇదంతా కూడా నమ్మి ఏదో నిజం ఉన్నది. ఇలా కేజ్రీవాల్ గారి మీద రకరకాల ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు ప్రజలు కూడా టార్గెట్ కేవలం ప్రైమరీగా పబ్లిక్ లో డ్యామేజ్ చేయడమే అనేది అది సక్సెస్ అవుతుంది అది అంతే. అంటే అట్లాంటి మైండ్ సెట్ ఉంటుందండి, వాడుకుంటారు రాజకీయాలు. ఒక ఉదాహరణ చెప్తాం మీకు, చిన్న స్మాల్ థింగ్. నిన్న హృతిక్ రోషన్ సినిమా ఫైటర్ అని నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. మొత్తం పుల్వామా, బాలాకోటు ఇవన్నీ దాని మీద. లోక్సభ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు అందులో నరేంద్ర మోదీ గారు కూడా అందులో పాత్ర ఉంటుంది. అందులో అంటే కరెక్ట్ ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఇట్లా థాట్ ప్రాసెసింగ్ చేయడము, రాజకీయాల్లో ఇవన్నీ వాడుకోవడం. ఎందుకంటే అరే మహారాష్ట్రలోనే నిలబడి చెప్పిర్రు అమర జవాన్ల నెత్తుడి సాక్షిగా నాకు ఓటేయండి అని. అంటే దేన్నైనా రాజకీయం కోసం వాడుకోవడం. రైట్, ఓకే. విజయానంద్ గారు, బెయిల్ కోసం, గుడ్ మార్నింగ్. బెయిల్ కోసం కవిత గారిని ట్రయల్ కోర్టు ఆశ్రయించడం సుప్రీంకోర్టు చెప్పడం పట్ల తరపు న్యాయవాది కపిల్ సిబల్ గారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈడీ సుప్రీంకోర్టుకు చెప్పినటువంటి మాటకే దిక్కులేదు. గతంలో 2023 ఆగస్టులోనే ఆధారాలు లభించాయంటుంది. కానీ గత సెప్టెంబర్లో నిందితురాలు కాదు అని ఇప్పుడు ఎట్లా అరెస్ట్ చేస్తారు? కేవలం వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటల్ని పట్టుకొని అరెస్ట్ చేయడం ఏంటనేది వారు వేస్తున్నటువంటి ప్రశ్న. చాలా మంది న్యాయ నిపుణులు, తర్వాత న్యాయ వ్యవస్థ మీద చాలా గొప్పగా నమ్మకం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాల మీద చాలా బాధ వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఇప్పుడు కపిల్ సిబాల్ గారి ఆవేదన కూడా అదే. మొన్నటికి మొన్న సాయిబాబా గారి మీద పెట్టిన కేసు కూడా మనం చూసినాం. అవును, ఆయనను ఇన్ని సంవత్సరాలు జైల్లో నిర్బంధించి చివరికి ఆయన నిరపరాధి అని చెప్పి బెయిలించి పంపించారు. ఈ ఇంతకాలము ఆయన కుటుంబము, ఆయన ఆరోగ్యము, ఆయన వేదన ఎవరు తీర్చారు అనేది మొన్నటిదాకా సమాజంలో చాలా తీవ్రమైన చర్చ జరిగింది. తర్వాత దేశానికి అందరికీ క్లియర్ గా కనపడుతుంది ఏంటంటే ఇది పొలిటికల్ మోటివేటివ్ వ్యవహారం, ఈ రాజకీయ కక్ష సాధింపులు ఇట్లాంటి దాని మీద. రెండోది వ్యవస్థలని రాజకీయ పార్టీల అభివృద్ధి కోసము వాళ్ళ ప్రచారం కోసం ఉపయోగించుకునేటువంటి ఒక పరిణామం కూడా దేశంలో జరగడం. దానికి అనేక రకాల వ్యవస్థలు ఉపయోగపడడం. గతంలో కొంత ఆఫీసర్స్ కూడా ఒక లిమిటేషన్ వరకు మాత్రమే పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఆఫీసర్స్ సంబంధించిన రిక్రూట్మెంట్, ట్రాన్స్ఫర్స్, వాళ్ళ విధి విధానాలన్నీ కూడా పూర్తిగా రాజకీయ పార్టీల నియంత్రణలోకి తీసుకొని పనిచేయడం ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరంగా ఉండే ధోరణికి చేరుకుంది దేశం అనేది కనబడుతుంది. అందులోనే సుప్రీంకోర్టు బాధపడి ఒక కామెంట్ చేసే పరిస్థితికి వచ్చింది. కానీ ఇప్పుడు దాని మీద ఇప్పుడు రేపు కవిత గారు కానీ, రేపు పొద్దున కేజ్రీవాల్ కానీ, మనీష్ సిసోడియా గారు అంటే ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఆయన ఈ దేశంలో అవినీతి పోవాలి, అవినీతి
నుంచి రాజకీయాలు పోవాలని చెప్పి ఒక ఉద్యమాల్లోంచి వచ్చినటువంటి ఒక నాయకుడు కేజ్రీవాల్ మనీష్ అట్లాంటి వ్యక్తులని వాళ్ళ జైల్లో పెట్టి అవినీతికి వీళ్ళు పాల్పడ్డారని చెప్పి ప్రచారం చేస్తుంటే కూడా ఈ దేశంలో నడుస్తున్నది. ఇక ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు చట్టాలకు అతీతంగా వాటి పరిధులు దాటి బయటికి రాలేరు కాబట్టి, అంటే ఎప్పుడో 10 ఏళ్లకు 5 ఏళ్లకు నిరూపణ అయ్యే వరకు వాళ్ళ జీవిత కాలం ముగిసిపోతుంది. రాజకీయంగా వీళ్ళకి లబ్ధి జరుగుతుంది. ఈ పరిణామాలు అంటే ఈలోగా రాజకీయంగా జరగాల్సిన డ్యామేజ్ అనేది పబ్లిక్ లో జరిగిపోతుంది, డ్యామేజ్ జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక విషయం కూడా ఏంటంటే మీరు ఇప్పుడు ఈడీ కావచ్చు లేకపోతే కోర్టులు కావచ్చు వీటి మీద వ్యవస్థను ఉపయోగించుకునే పద్ధతి ఇది ఒకటైతే ఇంకొక ప్రమాదకరమైన విషయం జరుగుతుంది దేశంలో అని నేను దృష్టికి తీసుకువెళ్తున్నాను. చెప్పండి. ఏంటంటే అసలు ఈ దేశంలో ఏ పార్టీలో ఉండి ఏ పార్టీకి ఏ రాజకీయ నాయకుడు పనిచేస్తుందో తెలియని ఒక కొత్త రాజకీయ ధోరణి కూడా ఈ 3-4 సంవత్సరాల్లో వచ్చి దేశంలో వచ్చింది. అసలు ఎవరు ఏ పార్టీలో ఉండి ఏ పార్టీకి లబ్ధి చేకూరుతున్నారు అనేది స్పష్టత లేదు. ఇంతకుముందు బీజేపీ వాళ్ళంటే వీళ్ళు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టుండే. కానీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ లో నాయకత్వంలో ఉంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలో నాయకత్వంలో ఉంటున్నారు. ఎన్నికలు కూడా ఒకరికి లబ్ధి చేకూర్చడం కోసం ఇంకొకరు కాంప్రమైజ్ అయ్యి ఇంటర్నల్ గా జరుగుతున్నప్పుడు ప్రజలు చాలా కన్ఫ్యూజ్ అయ్యి అనేక సందర్భాల్లో వాళ్ళు ఇచ్చే తీర్పులు కూడా వాళ్ళకే ఇబ్బంది పెట్టేటువంటి తీర్పులుగా మారిపోతున్న పరిణామాలను కూడా ఈ దేశంలో చూస్తున్నాం. రైట్. డైరెక్ట్ గా వాళ్ళు ఇంతకుముందు ఆ పార్టీలో చేర్చుకుంటే ప్రమాదం లేదు, కానీ మీరు ఆ పార్టీలే ఉండండి మా పార్టీకి లబ్ధి చేకూర్చండి అనేటువంటి ఒక కొత్త రాజకీయ పంథా కూడా దేశంలో రావడం వల్ల రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యానికి చాలా మూలమైన విషయాలు. వాటిని కూడా పొల్యూట్ చేసేసరికి అసలు ఎవరు ఏ రాజకీయ పార్టీ ఇప్పుడు మీరు చూడండి రాహుల్ గాంధీ ఖండిస్తారు, రాష్ట్ర కాంగ్రెస్ ఖండిస్తారు. అదే ఇట్లా ఎందుకు జరుగుతుంది? ఇదేం పరిణామము? కేసీఆర్ గారు చూడండి ఇంతకుముందు రాహుల్ గాంధీ మీద బీజేపీ వాళ్ళు చాలా అగ్లీ కామెంట్స్ చేస్తే చాలా తీవ్రంగా ఖండించారు. ఆయన ఎన్నడూ కాంగ్రెస్ సపోర్టర్ కాదు, ఇండియా కూటమిలో లేరు. ఇవాళ కూడా కేజ్రీవాల్ గారి అరెస్ట్ ని వెంటనే ప్రతిస్పందించి ఆయన ఏం చేశారు, ఇట్ ఈస్ కంప్లీట్లీ పొలిటికల్ మోటివేటివ్, ఇది రాంగ్ అని చెప్పి ఖండించారు. ఆయన ఇండియా కూటమిలో లేదు. కానీ ఇండియా కూటమిలో ఉన్న ఇవాళ అధికారంలో ఒక ముఖ్యమంత్రిగా ఒక కొలీగ్ ముఖ్యమంత్రి ఆయన కూడా ఒక సహచర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయనను చేసినప్పుడు అపోజిషన్ పార్టీ ఆయన ఏది బీజేపీకి కాంగ్రెస్ అపోజిషన్ ముఖ్యమంత్రి అయినటువంటి మన తెలంగాణ ముఖ్యమంత్రి నుంచి కనీసం ఒక ఖండన మనం చేయలేకపోతున్నాం. ఏం జరుగుతుంది? సో ఈ పరిణామాలన్నీ కూడా చాలా తీవ్రంగా కక్ష సాధింపు ఎంతో కాలం సాగదు, కవిత అరెస్టు కేవలం రాజకీయ వేధింపుల్లో భాగమే, కడిగిన ముత్యంలా బయటకు వస్తారంటూ నిన్న ఢిల్లీలో బీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు వెల్లడించారు. దాంతోపాటుగా బీజేపీ తరఫున రేవంత్ వకల్తా పుచ్చుకుంటున్నారు. ఢిల్లీ మద్యం కేసు పైన బీజేపీకి బీ టీం లీడర్లా వ్యవహరిస్తున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణ గారు, బీజేపీ తరఫున రేవంత్ వకల్తా పుచ్చుకున్నారు, ఢిల్లీ మద్యం కేసు పైన బీజేపీకి బీ టీం లీడర్లా వ్యవహరిస్తున్నారనేది హరీష్ రావు గారి ఆరోపణ. ఎందుకు బీ టీంలా బీజేపీకి లీడర్లా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఇప్పుడు చూడండి, రాహుల్ గాంధీ గారి మీద ఈడీ నోటీసులు వచ్చినప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది? మొత్తం రాజ్భవన్ల దగ్గర ఈడీ కార్యాలయాల ముందు ధర్నాలు చేపట్టారు. రాహుల్ గాంధీ గారిని ఎప్పుడు ఈడీ అరెస్ట్ చేయలేదు కదా. సోనియా గాంధీ గారికి నోటీసులు వచ్చినాయి, ప్రియాంక గాంధీ గారికి నోటీసులు వచ్చినాయి, రాబర్ట్ వాద్రా గారికి నోటీసులు వచ్చినాయి. వాళ్ళు ఎవరన్నా ఒక్కళ్ళని అరెస్ట్ అయినరా? ఒకళ్ళు డిఎల్ఎఫ్ స్కామ్ అని, ఒకళ్ళు నేషనల్ హెరాల్డ్ స్కామ్ అని, ఒకళ్ళేమో మనీ లాండరింగ్ స్కామ్ అని, ఇన్ని వీళ్ళ మీద ఉన్నాయి. కానీ ఒక్కసారి కూడా వాళ్ళు అరెస్ట్ కాలేదు. కానీ పదే పదే అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలు పెట్టుకుంటే రేవంత్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో ఏమని ప్రచారం చేసిర్రు? నంబర్ 1, కవిత గారిని అరెస్ట్ చేయాలి, కవిత గారిని అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి. అరెస్ట్ కాకపోతేనేమో చూసిర్రా భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నారు అని చెప్పారు. మళ్ళా మొన్న అరెస్ట్ అయిన తర్వాత ఏం చేసిర్రు? అవి చూసిర్రా వీళ్ళు కలిసి ఇద్దరు రాజకీయాలు చేస్తున్నారు, అండర్స్టాండింగ్లో డ్రామా ఈ అరెస్టు అనేది. అసలు మన ఇలాకా కాదు, తెలంగాణ రాష్ట్రం కాదు, ఏకంగా ఢిల్లీలో ఇవాళ జైల్లో పెట్టారు, ఒక ఆడబిడ్డని జైల్లో పెట్టారు. ఖచ్చితంగా ఎవరికైనా కూడా ఒక తండ్రిగా చాలా ఎవరైనా కూడా ఇవాళ ఆ పోరాటం కేసీఆర్ గారికి తెలుసు. వారు ఇవాళ ఒకవైపు కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను తీసుకోవాలని, ఎంపీలను తీసుకోవాలని డ్రామా చూడండి. మొన్నటి వరకేమో
నువ్వే ప్రజల ముందు పోయి దొంగ ఏడుపు ఏడిచినావు రేవంత్ రెడ్డి. ఏమని చెప్పినావు? నా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తుర్రు, కుట్ర చేస్తుండ్రు, ఇది అదని నువ్వే చెప్పినావు. మళ్ళీ ఇప్పుడేమో నాకు ఇంతమంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, నేను వీళ్ళని తీసుకుంటున్నా, గేట్లు ఓపెన్ చేస్తున్నా అని నువ్వే చెప్తున్నావు. అంటే వాళ్ళు చూడండి రాజకీయంగా ఎట్లాంటి డ్రామా బాజో రేవంత్ రెడ్డి గారు. సో గతంలో అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎవరన్నా వేరే పార్టీ టికెట్ మీద గెలిచి ఇంకో పార్టీలోకి మారితే రాళ్లతో కొట్టి చంపండి అనేది ప్రజలకు ఎన్నోసార్లు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. ఇవే శుద్ధ పూస చేష్టలు కదా వీళ్ళవి. ఇప్పుడు ఫస్ట్ అసలు ఈ క్రీడ ఎట్లా మొదలైంది? కేసీఆర్ గారి పార్టీ మీద దాడి ఎప్పుడు కాలేదా? రాజశేఖర్ రెడ్డి గారి టైం నుంచి మొదలుపెట్టారు. అవును, 2014లో మళ్ళా కేసీఆర్ గారి ప్రభుత్వం ఫస్ట్ వచ్చినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారే కదా నల్ల సంచితో నేరుగా దొరికిండ్రు ఎమ్మెల్యేని కొనుగోలు చేస్తుంటే. ఆ తర్వాత 2018లో ఎమ్మెల్యేలు ఇలా ఏంటంటే నువ్వేమో కొడుతూ ఉండాలనంట, నువ్వు నన్ను గిచ్చుతూ ఉండాలనంట, అమ్మ అని అనొద్దంట. ఇట్లున్నది. కేసీఆర్ గారి మీద నువ్వు అన్ని కుట్రలు చేయి అండ్ పోనీ ఇన్ని రోజులు సుధపూస మాటలు మాట్లాడినావు. ఇవాళ ఏం చేస్తున్నావు నువ్వు? మళ్ళా తెలంగాణ సమాజం ఇదంతా కూడా చూస్తున్నది. నిన్ను నమ్మి ఓట్లేసిన తర్వాత నువ్వు మోసం చేసి మళ్ళా ఇట్లనే చేస్తూ ఉంటే నమ్మరు. సరే, పాయింట్ ఏంటంటే దీన్ని రాజకీయంగా మొత్తం కూడా రేవంత్ రెడ్డి మాట్లాడాడు. రాహుల్ గాంధీ గారికి ఒక రూలు, ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక రూలా? అందుకే చూడండి వాళ్ళ ఎంత నోరు లేకుండా పోయింది తెలంగాణ కాంగ్రెస్కి, రేవంత్ రెడ్డికి. కేజ్రీవాల్ గారిని విషయం మీద రాహుల్ గాంధీ గారు మాట్లాడినా, ప్రియాంక గాంధీ గారు మాట్లాడినా, అందరు మాట్లాడినా కూడా రేవంత్ రెడ్డి ఇవాళటి వరకు ఈ నిమిషం వరకు కూడా ఖండించలేదు. సో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వకాల్తా పుచ్చుకున్నట్టే ఉన్నదిగా. అరెస్ట్ చేయాల్సిందే, అరెస్ట్ ముందే చేయాల్సి ఉండే. ఇక మేము అనేది ఏంటంటే కోర్టు ఎందుకు? ఆ కోర్టుని భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఇద్దరు సంయుక్తంగా ఒక కార్యాలయం పెట్టుకొని అక్కడ ఇద్దరు జస్టిస్లు కూర్చుంటున్నారు కదా. దాని బదులు భారతీయ జనతా పార్టీ వాళ్ళు అండ్ రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు కూర్చొని వీళ్ళే తీర్పులు ఇచ్చేస్తే అయిపోతుంది. విజయానంద్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీలో ఉండి ఏ పార్టీకి లబ్ధి చేకూరుస్తున్నారో అర్థం కావట్లేదు అనేది. సో అందుకే బీజేపీ తరఫున రేవంత్ వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నారు, బీ టీమ్గా బీజేపీకి బీ టీమ్ లీడర్గా వ్యవహరిస్తున్నారు అనేది హరీష్ రావు గారు చేసినటువంటి కామెంట్. అవును సార్, ఇప్పుడు నేను అందుకనే ఇది చాలా ప్రధానమైన ఇవాళ దేశంలో ప్రజలకి అర్థం కావాల్సిన విషయం కనుక నేను పదే పదే చెప్తున్నా. ఇప్పుడు డైరెక్ట్ వీడు శత్రువు, వీడు అపోజిట్ పార్టీ అంటే మనం ప్రజలకి ఈయన చెప్పే సిద్ధాంతము, ఈయన ఐడియాలజీకి ఇది కాబట్టి నేను ఇటు వెళ్ళాలనే స్పష్టత ఉంటది. అయితే ఆయన డైరెక్ట్ గా కాకుండా ముక్కు తప్పుకొని వచ్చింది అనుకోండి, కొంతమందికి మాత్రమే అర్థమవుతుంది, మెజారిటీ ప్రజలకి ఆ ముక్కు విషయం అర్థమైతలేదు. ఇప్పుడు వేరే రాజకీయ పార్టీల ముసుగు తీసి వారి నిజ స్వరూపం చెప్తామంటే వాళ్ళ మీద ఇట్లాంటి ఒకలాంటి దాడి పెట్టుతారు వాళ్ళు. దీన్ని ఇప్పుడు ఇంతకుముందు ప్రేసాక్ గారు ఒక ఆర్గ్యుమెంట్ లో కూడా చూసినారు. వీళ్ళ మీద కేసులు ఉన్న ఈ ఒత్తిళ్ళని పెడితే వీళ్ళు దీని గురించే మాట్లాడాలి. వాళ్ళ కేసీఆర్ కూడా ఢిల్లీలో రైతుల ధర్నా గురించి మాట్లాడే అవకాశం లేదు. కవిత గారి అరెస్టు గురించినో కేజ్రీవాల్ గారి అరెస్టును ఖండించడో ఇది చేయాలి. ఈ పనిలో వీళ్ళని ఎంగేజ్ చేసి పెడితే వీళ్ళు ప్రజలను చైతన్యం చేసి వీడు దొంగ ముసుగులో వస్తున్నాడు, ఇష్యూ డైవర్షన్ చేస్తున్నాడని చెప్పేటువంటి ఛాన్స్ కూడా ఇస్తలేరు. మీరు ఇంకొక విషయం కూడా ఒకటి నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఈ కేసుల విషయంలో కూడా రాహుల్ గాంధీ గారి మీద, సోనియా గాంధీ గారి మీద కేసు పెట్టింది బీజేపీ ప్రభుత్వం టైంలోనే. ఇదే ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉన్నాయి. మన మీద వాళ్ళ అరెస్టులు కాదు అవుతలేదు. నేను వీళ్ళ లెక్క వాళ్ళు కుమ్ముక్కయ్యారని నేనా? కానీ ఇక్కడ సెలెక్టివ్ అరెస్టులు ఉంటాయి ఈ దేశంలో. మీకు ఒక బండి సంజయ్ గారు మొన్న కరీంనగర్ లో ఇచ్చిన స్టేట్మెంట్ కూడా మీరు దీనిలో బాగా ఎగ్జాంపుల్ గా చూడాలి. మీరన్నా ఉండరు, మేమన్నా ఉండాలి, బీఆర్ఎస్ ఉంటారని. అయితే కాంగ్రెస్ ఉండరు, లేకపోతే బీజేపీ ఉంటాం, బీఆర్ఎస్ లేకుండా చేద్దామన్నాడు. అయితే ఒక బీజేపీ రాష్ట్ర ఇంతకుముందు అధ్యక్షుడు చేసిన ఆయన కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఆయన యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఇది నేను చెప్తున్న ఒక విపత్కర పరిణామం రాజకీయాలలో. రాహుల్ గాంధీ గారిని ఎందుకు అరెస్ట్ చేయాలంటే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ ఈ దేశంలో ఎదుగుదైన స్పష్టత బీజేపీ నాయకత్వానికి ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ ను ఎనీ టైం ఈ దేశంలో చంపేయచ్చు. వాళ్ళ చేతిలో ఆ అస్త్రాలన్నీ ఉన్నాయి. కాంగ్రెస్ లో దగ్గర అట్లాంటి బలహీనతలు ఉన్నాయి. కాబట్టి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులుగా రేపు గట్టిగా ఎదిగేటువంటి నాయకత్వం ఏది ఉన్నది దేశంలో సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు వాళ్ళని చూడు చేసే పనిలో ఉంది బీజేపీ పార్టీ. అందులో భాగంగానే మొట్టమొదటిగా బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. ఇవాళ ఆయన టార్గెట్ చేస్తే కుదరదని చెప్పి ఇవాళ నార్త్ లో 3-4 రాష్ట్రాలలో విస్తరిస్తున్నటువంటి
కేజ్రీవాల్ లాంటి వాడు. కేజ్రీవాల్ లాంటి వారి మీద ఇవాళ హిందుత్వ ఎజెండా పెట్టి, కేసీఆర్ లాంటి వాళ్ళ మీద హిందుత్వ ఎజెండా పెట్టి కూడా వాళ్ళని ఫీల్ చేయలేరు పొలిటికల్ గా. కాబట్టి వాళ్ళ మీద మరకలు అంటించాలని చెప్పేటువంటి ప్రయత్నము ఇవాళ స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ఈ దేశంలో కోలుకోదు కాబట్టి ఆల్టర్నేట్ పాలిటీషియన్స్ గా ఎదుగుతున్నటువంటి వాళ్ళని టార్గెట్ చేయాలి. అందుకనే రాజస్థాన్ లో, మధ్యప్రదేశ్ లో మోడీ గారు మాట్లాడుతూ ఒక పెద్ద బహిరంగ సభలో కేసీఆర్ గారు పేరు తీసుకొని మాట్లాడారు. కేసీఆర్ గారు నా మీద యుద్ధానికి వస్తున్నారని చెప్పినారు. కేసీఆర్ గారు ఒక జాతీయ నాయకుడుగా మోడీ గారు తన మధ్యప్రదేశ్ ప్రసంగంలో ప్రస్తావించాడు 150 సీట్లను ప్లాన్ చేసుకొని. ఇవాళ భారతదేశంలో ఒక 150 ఎంపీ స్థానాలకు పోటీ చేస్తూ ఎదగాల్సినటువంటి టీఆర్ఎస్ పార్టీని ఇవాళ బీజేపీ, కాంగ్రెస్ కలిసి తెలంగాణలో ఓడించినాయని ఒక విశ్లేషణ జరుగుతుంది. కింద ప్రజల్లో కూడా కొంత రాజకీయ పరిపక్వత ఉన్న వర్గాలు నేపథ్యంలోనే హరీష్ రావు గారు కూడా అట్లా అని ఉంటారు. ఇది జనరల్ గా స్పష్టంగా మెల్లమెల్లగా తెలుస్తుంది. కానీ ఇట్లాంటి రాజకీయాలు ఎవరు చేసినా వాళ్ళ ఇల్లు అంటుకుంటుంది. నేను ఇవాళ సంబరపడతా అంటే రేపు అంటుకోబోయేది మన ఇల్లు అవుతుంది. కాబట్టి ప్రజాస్వామిక పద్ధతుల్లో రాజకీయాలు కొనసాగినంత కాలం దేశంలో ప్రమాదం ఉండదు. కానీ ఆ రాజ్యాంగానికి అతీతంగా వ్యవస్థలను ఉపయోగించుకొని కుట్రపూరిత రాజకీయాలు దేశంలో కొనసాగితే అది ప్రజలకు కానీ, రాజకీయ పార్టీలకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, వాళ్ళు వేరే వేరే పార్టీలలో ఎవరన్నా ఉండవచ్చు. కానీ ఇది ఎవరి సంక్షేమానికి కూడా మంచిది కాదని రైట్. ఓకే, పంట నష్టం పట్టదా, ధ్యాసంతా రాజకీయాల పైనేనా, ఎండిపోతున్న పంటల్ని పరిశీలించడానికి మంత్రులకు భయం ఎందుకు అంటూ నిన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు భూదాన్ పోచంపల్లి, అనుములలో ఆయన పంటలు పరిశీలించారు. దాంతోపాటుగా 24,000 కోట్లు ఏం చేశారు ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటికి 7,500 కోట్లు ఉండే రైతు బంధు కోసం అనేది, తర్వాత 100 రోజుల్లో 16,500 కోట్లు అప్పు చేశారు. మొత్తం కలిపి దాదాపుగా 24,000 కోట్లు ఉన్నాయి. మరి 24 కోట్లు ఏం చేశారు, రైతులకు రైతు భరోసా, రైతు బంధు ఏదైనా కానీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేది నిన్న పల్లా రాజేశ్వర రెడ్డి కూడా ప్రశ్నించారు ఎమ్మెల్యే. అంటే కృషాంక్ గారు, సో పంటల నష్టం పోతుంటే ధ్యాసంతా రాజకీయాల పైన పంట నష్టం అనేది పట్టదా, దానిపైన సరిగ్గా ఎందుకు అడ్రస్ చేయలేకపోతున్నారు అనేది నిన్న జగదీష్ రెడ్డి గారు వేసినటువంటి ప్రశ్న. ధ్యాసంతా ఢిల్లీ మీద, గడికి ఢిల్లీకి పోయి వస్తూ ఉంటారు కదా. ఇప్పుడు చూడండి, ఎలక్షన్ కోడ్ ముందు కొన్ని క్షణాల ముందు వాళ్ళ పార్టీ నాయకులకు అందరికీ కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వాలని, లేదు ఢిల్లీకి పోయి ఎమ్మెల్సీ టికెట్లు ఫైనలైజ్ చేయాలని, ఢిల్లీకి పోయి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అడగాలని, ఢిల్లీకి పోయి ఎంపీ టికెట్లు తీసుకొని రావాలని, విడతల వారీగా పోయి ఒకరోజేమో 2 సీట్లు, ఇంకో రోజు 4 సీట్లు, ఇట్లా ఈ ఢిల్లీ పర్యటనలు జరుగుతున్నాయి. కానీ రైతుల దగ్గర పర్యటన జరుగుతలేదు ఎందుకో. మరి వడగండ్ల వాన వచ్చినప్పుడు మరి వాళ్ళను ఎందుకు ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఎందుకు పోలేదు, రేవంత్ రెడ్డి గారు ఎందుకు చూస్తలేరు? గతంలోనేమో ఫోటో ఆప్ల కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో మస్తు మాట్లాడినావు, మరి వాళ్ళు ఎందుకు మరి అధికార పక్షంలో ఉన్నప్పుడు ఆదుకోవాలి కదా, నువ్వు ఇవాళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆదుకోవాలి కదా. రైతు బంధు డిలే, మీరు చూడండి ఎన్నికల నుంచి ఆపినోళ్ళు మీరు, అప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆపి ఆనాడు నుంచి అంటే ఎప్పుడు దాదాపు అక్టోబర్ నవంబర్ నుంచి ఇవాళ మనం ఎక్కడున్నాం, మనం మార్చిలో ఉన్నాం. 6 నెలల అదే కేసీఆర్ గారు ఒక్క ప్రకటన అధికారులకు ఇచ్చేస్తే నేరుగా మొబైల్ ఫోన్, ఇక దాని తర్వాత మళ్ళీ చర్చ లేదు, దాని గురించి ప్రచారం లేదు. విడతల వారి అరెకరములకు ఒకసారి, ఎకరములకు ఒకసారి, 2 ఎకరాలలోకి ఒకసారి, 3 ఎకరాలలోకి ఒకసారి, 5 ఎకరాలకు ఒకసారి, అట్లా లేకుండే, అందరికీ ఉండే. కానీ వాళ్ళు ఏం జరిగిన పరిస్థితి ఇవాళ చూడండి, అసలు లెక్క లేకుండా ఒక స్కామ్ లాగా మారిపోయింది. రైతు బంధుని స్కామ్గా చేసిర్రు. ఎవరికైనా స్పష్టత ఉందా ఎన్ని ఎకరాలలోకి వచ్చిందని? ఎవరికి లేదు. అవును, ఎందుకు అంటే వాళ్ళు పుసుక్కని నోరు తెరిచి అడిగింది అనుకోండి, ఎక్కడన్నా బహిరంగ సభల్లో పాత్రికేయులు అడుగుతున్నారు, కాంగ్రెస్ కార్యకర్తలు అడుగుతున్నారు. ఎందుకంటే పాపం కాంగ్రెస్ కార్యకర్తలు కూడా రైతులు ఉంటారు కదా. బహిరంగ రాజకీయ వేదికల్లో బట్టి విక్రమార్క గారిని ఉప ముఖ్యమంత్రి గారు రైతు బంధు ఇవ్వండి అని అంటారు. ఆయనను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అయ్యా రైతు బంధు అంటే చెప్పు తీసుకొడతాం, రైతు బంధు రాలేదని. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో డిసెంబర్ 10 అనే, సంక్రాంతి అనే, జనవరి చివరి వారం అనే, వ్యాలంటైన్స్ డే అనే, ఫిబ్రవరి చివరి వారం అనే, మళ్ళీ మార్చి అంటుండే, ఇప్పుడు హోలీ అంటారు, మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయినాక అంటారు. ఇట్లా దాటుతూ పోతున్నది. కానీ ఒకవైపు వడగండ్ల వాన వచ్చింది, పంట నష్టం జరిగింది, దాని గురించి వాళ్ళ స్పందన లేదు. మేము అనేది ఏంటంటే ఎంతసేపు రేవంత్ రెడ్డి గారికి ఈ ఢిల్లీ బాట పడుతూ ఉంటే మరి రైతుల గురించి, ఎందుకంటే తెలంగాణ ప్రజలు చూసిండ్రు కేసీఆర్ గారిలో ఉత్తిగా నినాదం తీసుకోలేదు, అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అని అన్నారు. రైతులు ప్రయారిటీ ఉండే. ఇవాళ చూడండి మార్పు అని అన్నారు. ఏందండి మార్పు? రైతు బంధు ఆపడం గదా మీరు అనుకున్న మార్పు.
కరెంటు కట్లు గదా మీరు అన్న మార్పు. ఇలా మళ్ళా చూస్తున్నాం, పాము కాట్లతో చనిపోతున్నారు. ఎందుకు? కరెంటు కోతలు, నీటి ఇబ్బందులు, బోర్లు పడతలేవు. గిదా అడిగిన మార్పు. ఖచ్చితంగా డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఈ లోక్సభలో ఈ ప్రభావం కనబడుతుంది. రైతాంగం మొత్తం కూడా చూస్తున్నారు. యాక్చువల్ ఢిల్లీ గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో జరిగిన ఒకటి చిన్న పరిణామం. కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళకి ఇక్కడ భవిష్యత్తు లేదు, బయట నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారంటూ స్వయంగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారికి లేఖ రాశారు. అంటే కాంగ్రెస్ పార్టీలో పోటీకి అభ్యర్థులు కరువు అనేది ఒప్పుకున్నట్టేనా అనేది స్వయంగా లేఖలో ఆయన ప్రశ్నించారు. ఇది ఒకటి చెప్పండి. ఇప్పుడు వాళ్ళ అంతర్గత కలహాలు కాస్త మొత్తం బయటపడుతున్నాయి, చూస్తున్నాము. సంపత్ గారు వచ్చి మా సామాజిక వర్గానికి న్యాయం జరుగుతలేదు అని సంపత్ గారు మాట్లాడడం జరిగింది. ఇతర పార్టీలని తీసుకుంటున్నారు. ఇగోండి చూడండి, బీఆర్ఎస్ పార్టీ ఖాళీ, బీఆర్ఎస్ పార్టీని మూసేస్తున్నాం, ఇది అది ఇవి XYZ, అసలు నాయకులే లేరు, ఏం లేదు అని చెప్పి బీఆర్ఎస్లో మొత్తం అవినీతి పరులు, దొంగలు, ఇది అదని చెప్పి ఇవాళ నీ అభ్యర్థులు ఎవరు? బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీల గురించి మాట్లాడదాం. 30% మంది అభ్యర్థులు ఇక్కడి నుంచే వచ్చిర్రు, సిట్టింగ్ ఎంపీలు. ఇవాళ మీరు చూడండి, మీ చేవెళ్ళ అభ్యర్థి ఇక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీఏ, జైరాబాదు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీఏ భారతీయ జనతా పార్టీకి. అట్లా లిస్టు చెప్పాలంటే పెద్దగా ఉన్నది. అంటే ఇక్కడ ఉన్నప్పుడేమో మీరు వీళ్ళు దొంగలని ప్రచారం చేసి మీ దగ్గర రాగానే సాఫ్ సఫాయి అయిపోయిందా ఈ 2 నెలల్లోనే? పాయింట్ ఏంటంటే నిజంగా కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి వాళ్ళ పార్టీ మీద లేకుంటే వాళ్ళ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారు, ఈ 100 రోజుల పనికి రెఫరెండం అని చెప్పారు. మరి నీకు దమ్ము ధైర్యం ఉంటే దాన్నే ముందు పెట్టుకొని నీ పార్టీలో ఉన్న నాయకులనే ముంగడు పెట్టుకో. ఇలా నీ పార్టీ వాళ్ళే అంటారు, మేము ఇంతమంది ఇన్ని సంవత్సరాల నుంచి సేవలు చేస్తుంటే నువ్వు బీఆర్ఎస్ నుంచి తీసుకొని వచ్చి టికెట్లు ఇస్తున్నావు అని. ఎందుకు అవసరం చెప్పండి మరి. రైట్, ఓకే. ఇంకోటి, ఈవెన్ భారతీయ జనతా పార్టీ అయినా 10 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం ఉన్నది, నువ్వు అది చెప్పి ఓట్లు అడుగు. 30% మొత్తం 70% మొత్తం కూడా బీఆర్ఎస్ నుంచి మీరు తీసుకొని అభ్యర్థులను చేసిండ్రు. అంటే మీకు నమ్మకం లేదు, కాంగ్రెస్ బీజేపీకి మీకు ఓట్లు అడగడానికి నమ్మకం లేదు కాబట్టి ఇతర పార్టీలను తీసుకుంటున్నారు. కానీ దీంతో కేసీఆర్ గారికి ఏం ఎఫెక్ట్ కాదు. రంజిత్ రెడ్డి గారు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు తీసుకొని రాలేదు. రంజిత్ రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందే, వారు ఎంపీ కాకముందే, ఎందుకంటే ఎంపీని చేసిందే కేసీఆర్ గారు కాబట్టి దానికంటే ముందే ప్రభుత్వంలోకి కేసీఆర్ గారు తీసుకొని వచ్చారు. పస్నూర్ దయాకర్ గారు ఎంపీ కాకముందే కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చారు. బీబీ పాటిల్ గారి కంటే ముందే, వెంకటేష్ నేత గారి కంటే ముందే, వీళ్ళకంటే ముందే, దానం నాగేందర్ గారు చేరకంటే ముందే కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చారు. కేసీఆర్ గారికి వీళ్ళు అవసరం ఉన్నదా? ఆలోచించండి. సో దీంతోనేం ఖతం కాలేదు బీఆర్ఎస్. బ్రహ్మాండంగా లోక్సభ ఎన్నికల్లో రైతుల అజెండాగా ఇవన్నీ కూడా నీళ్లు, బోర్లు, కరెంటు, రైతు బంధు ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి, రావాలి కూడా. రైట్, ఓకే. కృష్ణ గారు మీకు ఏదో వర్క్ ఉందన్నారు, మీరు వెళ్ళొచ్చు. రైట్, విజయానంద్ గారు, పంట నష్టంపైనే ధ్యాస అంతా ఉండాలి, కానీ రాజకీయాలపైనే ధ్యాస ఉండి వాళ్ళ రైతుల్ని పట్టించుకోవట్లేదు ప్రభుత్వం. డెఫినెట్గా రైతులను ఆదుకోవాలి, పంట నష్టం పైన సమగ్రంగా ఒక స్పష్టమైన ప్రకటన చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి డిమాండ్. వాస్తవం, అది ప్రజల నుంచి వస్తున్న డిమాండ్నే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. ఏంటంటే రైతులు అమాయకంగా, సరే ఏదో ఒక రకంగా ఆనాడు ఉన్నటువంటి ఎన్నికల సందర్భంలో కొంత కాంగ్రెస్ పార్టీకి మద్దతు గెలిపించినారు. ఏదో కొద్దిగా అభివృద్ధి జరగాలి, ఇంకా కొద్దిగా పరిణామాలు మారాలి, మరింత మెరుగైతుందేమో, మేము పంట మార్పిడి చేసుకుంటున్నాం కదా, అట్లనే ఒక రాజకీయ మార్పు కూడా చేసుకుంటే ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది కావచ్చు పొలిటికల్ గాని కూడా అనుకొని కాంగ్రెస్ ని ఎన్నుకున్నారు. మంచిదే, రాజకీయాలలో అట్లా నూతన పరిణామాలను ప్రజలు ఎక్స్పెక్ట్ చేయడం. కానీ ఏమైందంటే ఇక్కడ వంచన జరిగింది. ఇప్పుడు మనం గత 5 ఏళ్లను చూస్తే, 10 ఏళ్ళు కాకుండా గత 5 ఏళ్లను చూస్తే ఎక్కడ కూడా ట్యాంకర్లు పట్టుకొని పొలాలకు నీళ్లు పెట్టుకున్నటువంటి ఒక్క ఫోటో కూడా ఇవాళ మీరు ఎంత వెతికినా దొరకదు, ఎన్ని పత్రికలు చూసినా కనబడదు. ఇంకొక స్పష్టత ఏంటంటే, ఇంతకు ముందు మనం రోడ్ల మీద పోతుంటే ఎక్కడ చూసినా ఇట్లా వడ్లు రోడ్ల మీద ఆరబోసి ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ అంతటా ఉండింది, లాస్ట్ సమ్మర్ కానీ బిఫోర్ కానీ. కానీ ఇవాళ అట్లాంటి పరిస్థితి ఎక్కడ కనబడతలేదు. రైతులు పొలాలలో కింద బండి బొర్రి ఏడుస్తున్నారు, వాళ్ళ పంటలను కాలకు పెట్టుకుంటున్నారు. ఈ వీడియోలు, ఈ ఫోటోస్ మనకి ఎక్కడ కనబడలేదు. స్పష్టంగా ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి మనకి కనబడుతుంది.
కాబట్టి రైతులు అనేవాళ్ళు లాస్ట్ చివరి ప్రాధాన్యతగా ఈ ప్రభుత్వము మార్చిందనేది కనబడుతుంది కనుక అట్లాంటి పరిస్థితి ఇవాళ మనకి కనబడుతుంది. తర్వాత కల్లాలు పెట్టడానికి, కల్లాలలో పోసుకోవడానికి, తర్వాత పంటను గ్రామాలలో అవి కొనుగోలు కేంద్రాలను పెట్టి కొనడానికి ఇలాంటి వాతావరణం అంటుండే. ఇప్పుడు ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక పంటలకి నీళ్ళు లేకపోతే సరిపోతుంది, ప్రొడక్షన్ అంతా రాదు, ఈ కొనుగోలు వ్యవహారం ఇదంతా ఉండదు. ఇట్లా ప్రభుత్వం దాని నుంచి కొద్దిగా తప్పుకున్నట్టు కనబడ్డది. ఖచ్చితంగా ప్రజలు చాలా ఆగ్రహావేశాలతో ఉంటారు. రైతులు మాత్రం చాలా పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు. ఒక ఉద్యోగి తన ఎంప్లాయ్మెంట్ పోతేనే ఎంతో ఘోరమైన పరిస్థితి అవుతుంది. ఇవాళ రైతుకు సంవత్సరం పని లేకుండా పోయిందండి. ఇది కేవలం భూములు ఉన్న వాళ్ళే భూముల్లో పంట వేయరు. కౌలు రైతుల గురించి చాలా మాట్లాడినారు. కౌలు రైతులు ఇవాళ పొలాలు కౌలుకు తీసుకొని వాళ్ళ ఒప్పందం చేసుకొని అడ్వాన్సులు ఇచ్చినారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళ దిక్కులేని పరిస్థితి అయిపోయింది ఒక్కొక్కరిది. అట్లా రైతుకు ఆదుకొని ఆధారపడి ఉన్నటువంటి కూలీలకి వాళ్ళ పొలాలు పంటలు కాలపెట్టుకుంటే మీరు చెప్తున్నట్టుగా పంట పండినా పండకపోయినా కౌలు రైతులు ఒప్పుకున్నారు కాబట్టి ఆ భూ యజమానికి ఇవ్వాల్సిందే. కొన్ని చోట్ల ఏమైతుందంటే వాళ్ళు అడ్వాన్స్ అడుగుతారు. మొదలు ఇప్పుడు 30,000 పంట వస్తుందంటే మనకు 15,000 10,000 ఇప్పుడు మీకు ఇస్తాం కౌలుకు అని అంటారు. ఆయన నిరుద్యోగి కాబట్టి ఆయనకు భూమి లేదు కాబట్టి ఎంతో కొంత ఇచ్చి ఆయన కౌలు చేసుకొని నాకు వచ్చినాక నా మిగతా ఆఫీస్ సరిపోతుంది అనుకుంటాడు. అంతేకాదు ఒక పొలం మీద ఒక పంట మీద ఆధారపడి చాలా మంది కూలీలకు పని దొరుకుతుంది. ఇవాళ ఈ పంటలు నాశనం అయిపోతే గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం ఉపాధి రంగం దెబ్బతింటుంది. ఇది చాలా పెద్ద ఎఫెక్ట్ ఇచ్చేటువంటి విషయము. ఈ విషయాలన్నీ కూడా ఇవాళ ఈ ప్రభుత్వ విధానాలని స్పష్టం చేస్తున్నాయి, వీళ్ళ ప్రాధాన్యతలను స్పష్టం చేస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు. తెలంగాణ వ్యవసాయకంగా కొంత ముందుకు పోతున్న సమయంలో ఇవాళ మొత్తం ప్రాజెక్టులు నీళ్లు లేని ప్రాజెక్ట్ గా, ఎండిపోయిన ప్రాజెక్ట్ గా మారిపోయినాయి. చెరువులలో మట్టడి దుంకే టైం ఇది. ఇంతకు ప్రభుత్వంలో ఇప్పుడు ఎంటీ అయినాయి. ఇవన్నీ ఒక పార్టీల పరంగా చూస్తుంటారండి. మనం తెలంగాణలో అనేక రకాల పార్టీలు ఉన్నా పోయినా మారినా రాజకీయ నాయకులు కూడా ఇవాళ ఈ పార్టీ నుంచి ఆ పార్టీ పోతారు, ఆ పార్టీ నుంచి ఈ పార్టీ పోతారు. అది కాదు, రైతులకు ప్రజలకు సమస్య ఏంటిది? బతుకు తెరువు సమస్య. వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలి. ఉన్న మంచి అదే ఒక వార్త కనిపిస్తుంది. ఇంతకీ సాగర్లో నీళ్లు ఉన్నట్ట లేనట్ట, తాగునీటికి సాగునీటికి డోకా లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. తాగునీటికి డోకా లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా చాలా చోట్ల తాగునీటికి అనేక చోట్ల ప్రజలు తనలాడుతూ ఉన్నటువంటి ఫొటోస్ అవన్నీ కూడా రోజు మనం చూస్తూ ఉన్నాం. కంక్లూడింగ్ చెప్పండి. తాగునీళ్ళు లేకపోతే ఓట్లే ఎక్కుండ్రి నాకని చెప్పినటువంటి దగ్గర నుంచి తాగునీటికైతే డోకా లేదు అని చెప్పి ధైర్యం ఇచ్చే కాడికి వచ్చినాం మనం. ఇది దురదృష్టకరమైన వ్యవహారం. అది అట్లా అంటున్నారంటే తాగునీటి కూడా సమస్య ఉన్నదని ప్రజలు భావిస్తున్నారని స్పష్టమైనట్టే కదా. ఆ గ్యారెంటీ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? తెలంగాణలో నీళ్ళకెందుకు కరువు ఉంది? 2 నదులు ఉన్నాం, మళ్ళా నిరంతరం బాధ్యత రెండు నదులు ఉన్న చోట తాగునీటికైతే గ్యారెంటీ ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తుందనే వార్తలు ఎందుకు వస్తున్నాయి? కరెంటు పరిస్థితి దారుణంగా ఉందండి. కరెంటు మోటార్లు చాలా కాలిపోతున్నాయి. ఎందుకంటే క్వాలిటీ పవర్ అందక ఇట్లాంటి రకరకాల ఒత్తిళ్లు రైతాంగం మీద, కింద ఉన్న ప్రజల మీద ఉంది. దీని ఎఫెక్ట్, ఈ నీటి ఎఫెక్ట్ అనేది మొత్తము గ్రామీణ ప్రాంత ఉపాధి రంగం మీదనే చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది. ఇది ఇట్లా కాకుండా ఖచ్చితంగా వాళ్ళకి ఏది ఎండిపోయిన పొలాలు, మొన్న వరగండ్ల వాన పడ్డటువంటి నష్టపోయినటువంటి రైతాంగానికి అంతకుముందు ప్రభుత్వం 10,000 అనౌన్స్ చేసి, సో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఏమంటున్నారంటే ఇది కరువు వల్ల వచ్చిందంటున్నారు. కరువు కూడా ప్రకృతి విపత్తు కాబట్టి దానికి కూడా ఎకరాన 10,000 రూపాయలు రైతులకు ఇవ్వడం అనేది సమంజసము. సరే, జరిగిన కారణం ఏదైనా కావచ్చు, కానీ నష్టపోయిన రైతులకు మాత్రం తప్పకుండా ఎకరాన ఒక 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని అయితే నేను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ విజయానంద్ గారు. అండ్ మన కృష్ణ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్.